అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళైతే 2 రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను మళ్ళీ. దీనికి వచ్చేసి ఒక కార్న్ ఉంటే సరిపోతుందండి. ఒక స్వీట్ హాట్ 2 చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోయే 2 ఐటమ్స్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మక్క గారెలు అంటారు, మక్క వడలు అంటారు. ఇది వచ్చేసి స్వీట్ అండి. నేను స్వీట్ కార్న్తో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే హాట్ కూడా స్వీట్ కార్న్తోనే చేశాను నేను. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కార్న్ సీడ్స్ని సపరేట్ చేసుకుందాము. కార్న్ నుంచి మొక్కజొన్న గింజలు సపరేట్ చేసుకొని వాష్ చేసుకొని వీటిని కొంచెం వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టుకుందామండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత వీటన్నిటిని మళ్ళీ మిక్సర్లో వేసి దీంట్లో మిక్సీ పట్టేటప్పుడు యాలక్కాయలు అంటే ఇలాచీ వేసుకొని అలా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం అనేది ఆప్షనల్, పంచదార అయినా యాడ్ చేసుకోండి, మీకు స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో ఇది కొంచెం పల్చగా ఉంటుంది. పల్చగా ఉండే టైంలో మీరు బియ్యం పిండి యాడ్ చేసేసుకోండి. మీకు చేతికి అంటే గారెల్లాగా వచ్చేస్తుంది అనుకుంటే ఓకేనండి, పర్వాలేదు. లేదంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని నేను తమలపాకు మీద ఈ గారెల్లాగా అలాగే వడల్లాగా అద్దుకొని నేను వేశాను. మీరు కావాలంటే చేతి మీదైనా వేసుకోవచ్చు, కాటన్ క్లాత్ మీదైనా వేసుకోవచ్చు అండి. ఇట్లా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఇది 2 కూడా డీప్ ఫ్రై ఐటమ్స్. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అలాగా ఒక్కొక్కటిగా మనం గారెల్లాగా లేదంటే వడల్లాగా అయినా వీటిని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ అంతా కూడా డీప్ ఫ్రై జరగాలి. అదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి ఫస్ట్ అయితే. సో లోపల కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి కాబట్టి మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. సో ఇంతేనండి. ఈ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం పట్టదు. స్వీట్కి అయితే అసలు ఎక్కువ టైమే పట్టదండి కుక్ అవ్వడానికి కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంత స్వీట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోయే స్వీట్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన సెకండ్ రెసిపీకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కూడా మక్క వడలు అంటారు, గారెలు అంటారు. ఇది వచ్చేసి హాట్ ఐటమ్ అండి. సో దీనికి కావాల్సింది ఎలా చేయాలి ఏంటో చూడండి. నేను రెండింటికి అవి వాష్ చేసేసుకుందాము. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం కదా, స్ట్రైనర్లో వేసుకొని వాటర్ పోయే వరకు స్ట్రెయిన్ చేసుకుందాము. దీన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. సరే దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇప్పుడైతే స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. తడి ఉన్నా ఏం కాదండి దీనికి. సో అలా అని మనం మిక్సర్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ మిక్సర్లో యాడ్ చేసేసుకొని ఈ సీడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం అల్లము, పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. మేము ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి 2 ఎక్స్ట్రా వేసుకుంటాం. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, అల్లము మంచిగా వాష్ చేసేసుకొని ఇవి 2 పీసెస్ కిందే కట్ చేశానండి, ఎక్కువ కట్ చేయలేదు నేను. అలాగే అల్లం కూడా పీల్ తీసేసుకొని వాష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను నేను. ఈ పీసెస్ కింద కట్ చేసినవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా మంచిగా పేస్ట్ పట్టేసుకోవాలి. మంచిగా సీడ్స్ అన్నీ మిక్స్ అయిపోవాలండి, పేస్ట్ అయిపోవాలి. ఈ పేస్ట్ అవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. సో మీరు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మంచిగా మిక్సర్ అయిపోతుందండి. ఆల్రెడీ కార్న్లో వాటర్ ఉంటుంది కాబట్టి. ఈ పేస్ట్ ఇలా చూస్తే ఇలా ఉంటుంది. మొత్తం మంచిగా పేస్ట్ అయిపోయింది. నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు దీంట్లో. అయితే ఇంతవరకు దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు మిక్సర్లో యాడ్ చేసి ఉంటే మళ్ళీ దీంట్లో మాత్రం యాడ్ చేసుకోవద్దు. దీంట్లో నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఉల్లిపాయలు అనేది నేను చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. పొడుగ్గా పీసెస్ ఏం కట్ చేయలేదు, చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. మీకు అది ఆప్షనల్, మీరు అలా కట్ చేసుకోవాలనేది. దీంట్లో నేను ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీలో వేసాను కాబట్టి మళ్ళీ కోయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అది ఘాటుగా ఉంటుంది కాబట్టి. మీకు కావాలంటే కోసుకొని వేసుకోండి. దీంట్లో నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి. కరివేపాకు, ఉల్లిపాయలు కూడా ఈ 2 కలిపి యాడ్ చేస్తాను నేను. వీటితో పాటు ఈలోపు మీరు శనగపిండి తీసుకునే లెక్క అయితే శనగపిండిని మీరు ఆల్రెడీ
కొంచెం స్ట్రెయిన్ చేసుకోండి, అంటే జల్లించుకొని వేసుకోండి. నేనైతే జల్లించుకొని పక్కకు పెట్టుకున్నాను. సో దీంట్లో ఉల్లిపాయలు ఇప్పుడు వేసాను, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. దీంట్లో ఇప్పుడు నేను ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను. దీంతోపాటు శనగపిండి ఒక స్పూను, 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటే, ఒక స్పూను నేను బియ్యపిండి తీసుకున్నానండి. సో ఎందుకంటే ఆ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా ఈ పిండి తీసుకొని అబ్జర్వ్ చేసుకొని మంచిగా వడలు వస్తాయండి. సో ఈ తర్వాత బియ్యపిండి కూడా వేసుకుంటున్నాను దీంట్లో నేను. ఈ బియ్యపిండి ఇవి 2 వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ కానీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం కానీ ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం యాడ్ చేయట్లేదు దీంట్లో. ఇవన్నీ వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకొని డో ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో జీలకర్ర కూడా వేసానండి, నేను మర్చిపోయాను. దీంట్లో ఇవి జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని డోలా ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కొంచెం వాటరీగా అనిపిస్తుంది అనుకుంటే కనుక ఇంకొంచెం శనగపిండి కానీ బియ్యపిండి కానీ యాడ్ చేసుకోండి. ఇంతే యాడ్ చేసుకోవాలని ఏం లేదు. ఒక్కొక్క కార్న్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో తక్కువ ఉంటుంది. సో ఇంట్లో కార్న్ ఉండి వేస్ట్గా ఉంటుంది, పడేయాల్సి వస్తుంది అని ఎవరికైనా ఆలోచన ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలా డో ప్రిపేర్ చేసేసుకున్నాను. అలాగే ఆయిల్ని కూడా హీట్ చేసేసుకున్నాము. ఇదంతా డీప్ ఫ్రై అండి. సో ఇలాగ నేను తమలపాకు మీద వేస్తున్నాను. స్వీట్ కూడా అలాగే తమలపాకు మీద వేసా, హాట్ కూడా అలాగే వేస్తున్నానండి నేను. గారెలైనా కూడా నేను తమలపాకు మీద వేస్తాను. సో ఇట్లా వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే స్వీట్కి టైం తక్కువ పడుతుంది, హాట్కి టైం ఎక్కువ పడుతుందండి. సో ఒకసారి మీరు చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఇలాగ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా ఒక బ్యాచ్ అనేది నేను వేసాను. ఇది లో ఫ్లేమ్లో కుక్ చేశాను కాబట్టి మీకు అంత కలర్ తెలియలేదేమో. సెకండ్ బ్యాచ్ అనేది వేస్తున్నాను నేను మళ్ళీ. ఈ సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా మంచి కలర్ షేడ్ అనేది మీకు కనిపిస్తుందండి. ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో ఉంటే ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత అది కొంచెం కుక్ అయ్యి వడలు అనేది పైకి వచ్చేస్తుంటే కొంచెం కుక్ అయ్యి అప్పుడు మీరు ఫ్లేమ్ హైలో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫ్లేమ్ హైలో పెట్టుకున్నారంటే పైన అంతా మాడిపోతుంది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు. సో ఫ్లేమ్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇట్లాగా వడలన్నీ వేసేసుకొని ఎన్ని బ్యాచెస్ అయితే అన్ని బ్యాచెస్ వేసుకోండి. వేసేటప్పుడు మాత్రం మనం గారెలు వేసేటప్పుడు మాత్రము ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. సో అలాగా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే ఎన్ని బ్యాచెస్ వస్తే అన్ని బ్యాచెస్ వేసేసుకోండి. సో ఇప్పుడు చూస్తే అదంతా కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ వడలు ఫస్ట్ వడల కంటే ఈ రెండో వడలు వేసేటప్పుడు కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలా మెల్లగా కుక్ అవుతుంది, చూసారు కదండి. ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయింది నీట్గా. ఈ కుక్ అవ్వే టైంలో ఏంటంటే అది హాట్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుందో ఏమో తెలియదు నాకు. సో స్వీట్ అయితే చాలా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది మాత్రం ఒక 10 మినిట్స్ పడుతుంది అంతేనండి. సో కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని కుక్ చేసేసుకోండి. అంతేనండి. మక్క గారెలు లేదా మక్క వడలు అంటారు, నాకు అంత తెలీదు. స్వీట్ కార్న్ వడ, స్వీట్ కార్న్ గారెలు ఇవన్నీ రెడీ అయిపోయిందండి. అంతేనండి. సో ఇట్లా కుక్ చేసుకుంటాం మనము దీన్ని. ఇది వచ్చేసి హాట్ ఐటమ్ అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. రంజాన్ టైంలో ఇఫ్తార్కి చాలా మంచి రెసిపీ అండి. దీన్ని నేను సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో సాఫ్ట్గా, క్రిస్పీగా. సో సాస్తో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.